నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ నెల్లూరు పర్యటనపై స్పందించిన హోంమంత్రి అనిత. పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నారన్న మాజీ సీఎం జగన్. దానివల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆగ్రహం. ఆగస్టు 10న జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఆన్లైన్ నామినేషన్లు అనుమతించండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వైసీపీ నేతల బృందం వినతి. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న టీడీపీ నాయకుడు. దాడికి పాల్పడిన వ్యక్తి తన తమ్ముడైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్న మంత్రి జనార్దన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం పరామర్శల పేరుతో జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలకు తాము అభ్యంతరం చెప్పబోమని, అయితే వైసీపీ సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. తగిన సమాచారం అందిస్తే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. మహిళల గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించడం ఏంటని అనిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్లో ఫేక్ వీడియోలు ప్రచారం అవుతున్నాయని, బంగారుపాళ్యం పర్యటన వీడియోలను నెల్లూరు పర్యటన వీడియోలుగా చూపిస్తున్నారని అనిత ఎద్దేవా చేశారు. అలాగే పబ్లిక్ కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి. ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. జస్ట్ కొంచెం వినాలి. Credibility displayed in the accuracy of the information that we present. So మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ accurate గా ఉండాలా, fair గా ఉండాలా. అంటే we are giving voice to the people about whom you are writing. So you ask the person about whom you are writing for their version, for their side of the story as well. ఒకప్పుడు మనం ఏదైతే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి. సో వాట్ ఎవర్ స్టోరీ వి రైట్, వీ షుడ్ టేక్ దేర్ వర్షన్ as well. All the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact, we should not overlook any fact. చూసారు కదా, సాక్షాత్తు భారతీ రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్ లోనో లేకపోతే ఒక స్పీచ్ లోనో ఆవిడ మాట్లాడిన మాటలు. అంటే నేను ఒకటే భారతీ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, మా భారతీ రెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసే దానికి ఏమైనా పొంతనుందా? ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తే వివేకానంద రెడ్డి గారు మీ మామగారే, మీ చిన్న మామగారే. చంపింది ఎవరో మీకు తెలుసు. కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు. ఐ థింక్ మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు. ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ. తర్వాత దానికి కుట్లేసేశారు. హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు? గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు. అక్కడ రక్తాలు కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే. ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి. తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ అటెంప్ట్ చేసి ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఇంకొక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ ఒకసారి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం. ఈ రోజు సాక్షి టీవీలో కిందన చూడండి నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాళ్యం. జస్ట్ కొంచెం బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతి రెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీలో వేసుకున్నది. ఈ రోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా. ఈ రోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలను హైడ్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కన పెట్టండి మా బంగారుపాళ్యంది అంతవరకు. ఎస్ మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ? కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రజలకు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు, అవాస్తవాలను వాస్తవాలు గాని వాస్తవాలను అవాస్తవాలు గాని చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు. ఒక పక్కన
నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం, పోలీసులు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తా ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా? ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం, గులకరాయి వ్యవహారం అక్కడితో క్లోజ్. ఇంకా అక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. రాష్ట్రంలో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నారని, దానివల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు ఇప్పుడు విషబీజాలు నాటుతున్నారన్న ఆయన, అవే రేపు వృక్షాలవుతాయని, అప్పుడు సరిగ్గా ఇదే కొనసాగుతుందని వెల్లడించారు. ఇది ఒక తప్పుడు సాంప్రదాయమని, దీన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. నెల్లూరులో పర్యటించిన జగన్ అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం నగరంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. వారి ఇంటిపై జరిగిన దాడి వివరాలు తెలుసుకున్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి. కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి, పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ 6లు, సూపర్ 7లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు. పాలనంతా అబద్దాలు, మోసాలతో కూడిన పాలన చేశాడు. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. స్కూళ్లు నాశనమైపోయాయి. 6 త్రైమాసికాలు ఫీజులు అందక, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు, గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తా ఉంటే, ఈ రోజు స్కూళ్లలో తిండి తినాలంటే భయపడే పరిస్థితులకి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు, నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు, ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే, ఇంగ్లీష్ మీడియం టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు గత 14 నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు పెద్ద మనిషి. ఆరోగ్య ఆసరా గాలికెళ్లిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా, ఏ పేదవాడైనా హాస్పిటల్కు, కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్లి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తా ఉంది. ఈ రోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి. రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యమన్న పరిస్థితిలోకి ఈ రోజు వ్యవసాయం దిగజారింది. ఆగస్టు 10న జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఆన్లైన్ నామినేషన్లు అనుమతించాలని వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కోరారు. ఈసీని కలిసిన వైసీపీ నేతల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లు ఉన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని ఈసీకి వినతి పత్రం సమర్పించారు. ఈసీని కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల పర్యటనలో ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యవహారాన్ని ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇచ్చినటువంటి మ్యాండేట్లో ప్రజలకు సేవ చేసి ఏదైతే మన రాజ్యాంగంలో ఉన్నాయో ఆ విలువలను కాపాడకుండా అన్ని తుంగలో తొక్కి దౌర్జన్యాలకు గురి చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. నిన్న మనం చూసాం, వైఎస్ఆర్ జిల్లా నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ డైరెక్ట్ ప్రెస్లోనే మీ అంతు తేలుస్తాం, ఎవరు నామినేషన్ వేస్తారో వాళ్ళ సంగతి తేలుస్తామని వ్యక్తులు కొంతమంది మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే చూసేదానికి ప్రజలన్నీ కూడా మనసులో పెట్టుకున్నారు. వీరికి తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా జరిపే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో అందరం కూడా వివరించడం జరిగింది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలని, అలాగే గత కొన్ని చోట్ల జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని దృష్టిలో పెట్టుకుని రేపు
ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీపీలు ఇలా రకరకాలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలు సందర్భంలో, నామినేషన్లు వేసేటటువంటి సందర్భంలో, అలాగే ప్రచారం చేసుకునేటటువంటి సందర్భంలో, అలాగే ఎన్నికల పోలింగ్ సరళి సందర్భంలో ఇలాగ అనేక సందర్భాల్లో ప్రభుత్వము ఇంటర్ఫీర్ అయ్యి దౌర్జన్యంగా ఎవరు కూడా నామినేషన్ వేయకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు. ఇలాగా ఏకపక్షంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ముందస్తుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, జిల్లా అధ్యక్షులు, ఇంకా పార్టీ ప్రముఖులు మేమందరం కూడా పోయి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియని చాలా పారదర్శకంగా జరగాలి అని చెప్పని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలని చెప్పని, పోలీసులకి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము ఈరోజు వారిని కోరడం జరిగింది. అధికారాన్ని చేతిలో పెట్టుకుని నామినేషన్ ఎవరేస్తే వాళ్ళ సంగతి చూస్తామో అని చెప్పేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎన్నికలు జరగాలి. కాబట్టి దీనికి ముందస్తు చర్యలు తీసుకోవాలని, పోలీసులకి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము కోరాం. దీంతోపాటు నామినేషన్ల ప్రక్రియ దగ్గరే వాళ్ళకు ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు బెదిరించడము, వాళ్ళకి అధికార పార్టీకి పోలీసులే తోడుగా ఏర్పడి వాళ్ళందరినీ కూడా పోలీస్ జీవుల్లో ఎక్కించుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి దాన్ని నివారించడం కోసం అభ్యర్థులు ఎక్కడున్నప్పటికీ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా నామినేషన్ వేసేటటువంటి ప్రక్రియను కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాల్సినటువంటి అవసరము, అగత్యము ఉన్నదనే ఉద్దేశాన్ని కూడా ఎన్నికల కమిషన్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా మేమందరం కూడా చెప్పడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తారని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం ప్రజాప్రతినిధుల ఎన్నిక జరగాలి. కాబట్టి ఆ దిశగా ఎటువంటి దౌర్జన్యాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నిక సజావుగా సాగాలి అని చెప్పిన ఉద్దేశంతో మేమందరం కూడా కోరడం జరిగింది. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ పై ఓ టీడీపీ నాయకుడు బూతులతో రెచ్చిపోవడమే కాకుండా చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో చోటు చేసుకుంది. సదరు నేత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం. కొలిమిగుండ్ల మండలం కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా బయట టీడీపీ నాయకుడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీప బంధువు బీసీ మదన్ భూపాల్ రెడ్డి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా కారణాలు, ప్రోటోకాల్ దృష్ట్యా ఆయన్ను లోపలికి పంపేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ సమయంలో మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్ కుమార్ పై భూపాల్ రెడ్డి పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. మరింత ఆగ్రహానికి లోనై ఆ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు. కానిస్టేబుల్ పై దాడి ఘటనను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఖండించారు. దాడికి పాల్పడిన వ్యక్తి తన తమ్ముడైనా మరెవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.